ఇప్పటిదాకా నువ్వు నాకు దూరం అయిపోయినట్టు అనిపించింది. ఇంట్లో పూజ చేశాక మళ్ళీ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు మీరు చేసిన పూజ వల్లేనండి నేను నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. 6 ఫోటో బాగి చూస్తే ఆత్మని తెలిసిపోతుంది అంతే కదా. అందులో అసలు నీకొచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు ఆత్మ భూమి మీద కూడా లేదు కదా. నేను భయపడుతుంది 6 కాదు, మరి భాగికి. 6 లాగా అది సాఫ్ట్ కాదు, మహాముద్దురు. ఇన్ని రోజులు అది మాట్లాడింది ఆత్మతో అని తెలిస్తే తనకి మాత్రమే ఆత్మ ఎందుకు కనిపిస్తుందని ఆరా తీస్తుంది. అప్పుడు 6 దానక్కని తెలిసిపోతుంది. దానక్కని నేనే చంపానని తెలిసి ఆ భాగి ఊరుకుంటుందా? అమ్మో, అస్సలు ఊరుకోదు మను. ఆ భాగి ఉన్న స్పీడ్కి అదే ఫ్లోలో వచ్చి నేను దెబ్బకి చంపేస్తుంది. ఓ నాయనో, ఒక్క నిజం తెలిస్తే ఇంత విధ్వంసం జరుగుతుందా? అందుకే కదా ఎప్పుడో తెలిసిపోయిన నిజాన్ని ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. 6 ఎలానో వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని కూడా ఇంట్లో నుంచి పంపించేయాలి చిత్ర. మను, చూడు, నేను ఇంతలా టెన్షన్ పెట్టి ఎంత దర్జాగా వస్తుందో. ఇదేంటి, కింద పడకుండా పైకి లేకుండా అలా గాల్లో ఉందేంటి? ఏదో ఒకటి మాట్లాడు మను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? బాగినెవరో పట్టుకున్నట్టు అలా ఆగిపోయిందేంటి? పట్టుకున్నట్టు కాదు, పట్టుకుంది. పట్టుకుందా? ఎవరు? 6. అక్క, మను, ఏం మాట్లాడుతున్నావు మను? అది మనిషిలా వెళ్ళి ఆత్మ ఏమైనా తిరిగి వచ్చిందా? అవును. ఏంటి, ఎలా పట్టుకున్నాను నేను? అక్క, ఏంటక్క, ఇన్ని రోజులు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? నీకోసం చుట్టుపక్కల ఎన్ని ఇళ్ళు వెతికానో తెలుసా? అది కొన్ని పనులు పూర్తి చేయాల్సిన ఉంటే వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది భాగి. మీరు వస్తే మీతో అస్సలు మాట్లాడకూడదు అనుకున్నా అక్క.
మను అలుగుతుందేంటి? అంటే ఆత్మ మీద అలుగుతుందా? ఇలాంటివి ఇంకా నువ్వు చాలా చూడాల్సి వస్తుంది. భాగి, సారీ. నేను అక్కడికి వెళ్ళడం నా కుటుంబానికి చాలా అవసరం, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. సర్లే అక్క, ఫ్యామిలీ అన్నారు కదా, ఇంకేం చేస్తాం. అక్క, మీతో చాలా మాట్లాడాలి, చాలా చెప్పాలక్క. అక్క, మీకు ఒకరిని పరిచయం చేస్తా, రండి రండి, కమ్. అక్క, ఈ అమ్మాయి ఎవరో మీకు తెలియదు కదా? ఎందుకు తెలీదు? చిత్ర కదా. చిత్ర మీకెలా తెలుసు? మనోహర్ గారికి అరుంధతి గారు క్లోజ్ ఫ్రెండ్ కదా, మాత్రం తెలీదా ఏంటి? ఏమంటున్నారు? ఏ, నువ్వు వినలేదా? నాకేం వినిపించలేదు. బ్రెయిన్ అనుకున్నా, చెవులు కూడా పనిచేయడం లేదా? ఆరు అక్క మనోహరి గారు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, నాకెందుకు తెలీదు అంటున్నారు. అలాగా. చిత్ర, ఈవిడ పక్కింటి ఆవిడ, నాకు బాగా క్లోజ్. హలో. ఏంటి అలా చూస్తున్నారు? హాయ్ చెప్పు.